ముఖ్యంగా ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే సార్ మనము అంటే మీరు 2014లో పోటీ చేసినప్పుడు మీ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి విఆర్ రామిరెడ్డి తొలి ఐ థింక్ 2-3 రౌండ్లో ఏమో మీ మీద మెజార్టీ సాధించారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటారు? అసలు నేను ఎప్పుడు కౌంటింగ్ పోయేవాడిని. మా అన్న ఒకటి ఆయనకు ఎందుకో నమ్మకం, నామినేషన్ వేయాలంటే ముందు నేను నామినేషన్ వేయాలి డమ్మీగా, దాని తర్వాత ఆయన వేస్తాడు. అలాంటిది కౌంటింగ్ ఆయన వచ్చేది లేదు, ఏం లేదు, నేనే కౌంటింగ్ పోవాల్సినది. కానీ ఐ వాజ్ వెరీ 100% షూర్ అబౌట్ మై విన్నింగ్. నేను అసలు కౌంటింగ్ పోయింది ఇదేనండి ఫస్ట్ టైం. నేను 2014 కౌంటింగ్ పోలేదు, హ్యాపీగా బయట కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా ఉన్నా. అంటే ఈ పెద్ద ఒడుగురు ఇవన్నీ మొదటి నుంచి కూడా ఏం లేదు లేదు మాకు తెలుసు పరిస్థితి. అసలు ఇంకా చాలా వెనకలు ఉండాల్సింది. నేను 5 రోజుల్లో కవర్ చేశాను మొత్తం. ఎందుకంటే మొత్తం రెడ్లంతా ఏం చేశారు, మా దగ్గర ఉన్నారు. అక్కడ కమ్మాస్ తక్కువ, రెడ్లంతా మన దగ్గర ఉన్నారు. ఓవర్ నైట్ అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసినారు, ఇంకోటి డ్యామేజ్ జరిగింది మాకు. మా అన్న వీళ్ళ మీద నమ్మకంతో అన్నీ వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళు మొత్తం గబ్బు పట్టించారు పల్లెలన్నీ. ఆ డ్యామేజ్ ఎక్కువ పనిచేసేది వైఎస్ఆర్. అంతేగాని అసలు నేను దగ్గర 8,000 వస్తాయని వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన 2,000 వచ్చే వాళ్ళకి మెజార్టీ. నేను ఎప్పుడు నేను డీలాగా లేనండి. మొదటి రోజు కూడా నామినేషన్ వేసిన నుంచి నేను 40,000తో గెలుస్తాను అనుకున్నా, కానీ నేను 25,000తో గెలిచిన. అదే ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో రెడ్లందరూ చేంజ్ అయిపోయారు. దే టర్న్డ్ ఇంటూ వైఎస్ఆర్. అంతేగాని ఎప్పుడు నేను ఓటమని అయితే నేను అనుకోలేదు. అంటే తాడిపత్రిలో ముఠా కక్షలు కానీ రౌడీలు కానీ పెరగకుండా అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎవరికైనా కౌన్సిలింగ్ ఏమని ఇస్తున్నారా సార్? ఎప్పుడైనా కౌన్సిలింగ్ కాదు, అసలు ఇంకోటి చెప్పేది ఎవరు ఏం చెప్పాల్సిన పనిలే. ముఠాలు లేవు, ఇంకోటి లేవు. ఎందుకంటే ఆ కాలంలో పని లేదండి. వాస్తవం చెప్పాలంటే రాయలసీమలో ఎందుకు ఫ్రాక్షన్ స్టార్ట్ అయిందంటే నేను ఒకటే రీజన్ నేను అనుకుంటాను. 5 ఏళ్ళకు ఒక పంట పండుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. మనం ఒక ఊర్లో ఒక పెద్దరికం కావాలా ఉన్నప్పుడు ఇవన్నీ పని లేక మనం ఇన్ని రోజులు ఫ్రాక్షన్ చేసినాము. ఈరోజు పని ఉంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన ఊర్లో బండల పాలిష్లు వచ్చినాయి, గ్రెనైట్ వచ్చినాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి, అన్ని విధాల బ్రహ్మాండంగా ఉంది. అందువల్ల ఏమైపోయినారు, ఆ ఫ్రాక్షన్ అనేది పని కల్పించినారు కాబట్టి ఇప్పుడు ఫ్రాక్షన్ లేదు. పని ఉంది కాబట్టి ఫ్రాక్షన్ లేదు. అందుకే చెప్తున్నా, కళ్యాణదుర్గు రాయదుర్గు అంటే పెద్ద డ్రాట్ ఏరియాస్ అనేది ఒక పెద్ద ఇసుక దినేలు అయిపోతాయి అంటారు. మరి ఈ పొద్దు ఎలా ఉంది? 2 ఎకరాల డ్రిప్ సిస్టమ్ వచ్చినాక ఎంత మార్పు వచ్చింది. అందుకని వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండే తాడిపత్రి ఈరోజు డ్రాట్ కింద వచ్చింది. కళ్యాణదుర్గు రాయదుర్గం మేలు దానిమ్మ పండిస్తారు, కర్బూజా పండిస్తారు, అన్నీ పండిస్తారు. ఇక్కడ నీళ్ళు ఒకప్పుడు చీనా చెట్లకు చాలా ఫేమస్. ఒకరికి 3,000 4,000 చెట్లు ఉండేటివి. ఈ పొద్దు లేవు, నీళ్లు లేక. అందుకని నీళ్ళు కనుక ఇచ్చినాడంటే ముఠా కక్షలు అనేది మనకు పని ఉంటే కక్ష అనేది ఉండదు. అట్లా ఏమైపోయింది, ఇండస్ట్రీస్ దండిగా వచ్చి ఎవరికి పని లేదు, అందరికి పని ఉంది. అందుకని ఎవడు ఫ్రీగా లేడు ఊరుకుండే గిల్లుకుండేదానికి. అందువల్ల ముఠా కక్షలు తగ్గిపోయినాయి. ఫ్రాక్షన్ కూడా తగ్గింది, ఎవడో ఏమో చేస్తే తగ్గింది కాదు. ఇది వాస్తవం చెప్పాలంటే అందరికీ పని కలుగుతుంది, పని ఉంది కాబట్టి పని చేసుకుంటూ ఉన్నారు. ఎవరి మీద ఈ కాలంలో ఎవడు బాస్ కాదు, ఎవరి బాస్ టు ఇట్స్ ఓన్ హౌస్. అది సిస్టమ్ ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్లు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఒక ఎమ్మెల్యేగా ఉంటున్న మీరు తరచూ నగరంలోకి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి ప్రజలతో మమేకమవుతుంటారు. అయితే సమస్యలు వస్తే అధికారులు నిలదీయండి అంటూ ప్రజలకు మీరే పిలుపునిస్తున్నారు అని చెప్తుంటారు. నేను కూడా బాధ్యనే కదా ఎమ్మెల్యేగా, అదేం లేదు. తేరుద్దండి ఐ విల్ డూ ఇట్. నేను ఇంకోటండి మొహమాటంగా పెట్టను. అవుతుందంట కాదంట 2 నేను 10 సార్లు తిప్పుకోను. ఒకవేళ వాడు బాధపడితే అప్పుడే బాధపడినా, ఎందుకంటే తిరిగి వాడికి చాలే అప్పుడు అనుకుంటా అన్న చెప్పిందే కరెక్ట్ అని. మనం మొహమాటం పడితే రాజకీయంలో ముందుకు పోలేము. ఉన్నది ఫ్రాంక్గా చెప్పే స్తోమత శక్తి ఉన్నప్పుడే నువ్వు ముందుకు పోగలవు అని నాకు మా అన్నకు తెలిసిన విద్య అదే. మేము ఎవరికి మొహమాటంగా సర్లే చూద్దాం చేద్దాం అనే మాట రాదు. నో చూద్దాం, నో చేద్దాం. అవుతుందా పోతుంది, కాదంటే కాదని నిర్మోహంగా చెప్తాం. భయమేం లేదు. ప్రతి ఏటా జరిగే ప్రభుత్వ బదిలీల విషయంలో ఇక్కడికి తాడిపత్రి కానీ నియోజకవర్గంలో అధికారులు రావాలన్నా ముందుగా మీ అనుమతి తీసుకుంటేనే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఇంకోటి చెప్పాలంటే నేను నిజం చెప్తాను. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లు కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు చాలా వచ్చినాయి వీడియో కాన్ఫరెన్స్. ఎవరైనా సరే, ఏ ఆఫీసర్ అయినా సరే తాడిపత్రి అని వస్తానే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్లేస్. దే ఆర్ ఆల్ టుగెదర్. ఆల్ ఆఫీసర్, ఎమ్మెల్యే, ఎవరి పాలిటీషియన్ అంతా ఒకటిగా ఉన్నారు. దిస్ నంబర్ 1 కుటుంబ సభ్యులు. అందుకని దాని గురించి మాట్లాడాల్సిన పనిలేదు. మేము అన్ని దానిలో అడ్వాన్స్లో ఉన్నాము.